सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం ఈ సాయినగర్లో భరద్వాజ మాస్టర్ యొక్క 36వ ఆరాధన దినోత్సవం సందర్భంగా మనమందరం కూడా ఈరోజు ఉదయం 12 గంటలకి షోడశోత్తర పూజతో ఆయనను ఆహ్వానించాం. ఆ యొక్క తత్వాన్ని తిరిగి మనం అర్థం చేసుకుంటుంటే జీవితంలో ఏమి సాధించాలో అవగాహన వస్తుంది. జీవితంలో లక్ష్యం ఉంది, ఆ లక్ష్య సిద్ధి కోసంగా పోరాడాలని అనిపిస్తుంది. ఏదైనా మహాత్ముల యొక్క జీవన విధానాన్ని మనం ఆదర్శంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే మనం నిరుత్సాహంతో ఉంటాం, నిస్పృహతో ఉంటాం. నిరుత్సాహం నిస్పృహ దేవుడి సంగతి దేవుడు ముందు ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత నువ్వేం సాధించగలవు? నువ్వు కాదు, మనమేం సాధించగలం? శరీరం ముఖ్యం. శరీరానికి సృష్టింపజేసుకొని తద్వారా నువ్వు ఏం సాధించగలవు? ఎన్నెన్నో ఆశయాలు ఉంటాయి, ఎన్నెన్నో బాధ్యతలు కూడా ఉంటాయి. మరి ఈ శరీరం ఉంటే అవి నెరవేర్చగలమా, శరీరం లేకపోతే నెరవేర్చగలమా? అది ఆలోచించాలండి. కనీసం మన శరీరం సృష్టింపగా ఉండడం కోసమైనా సరే మనం నిరాశావాదని ఆశా దృక్పథంతో మనిషి జీవించాలి. అందుకే మనం చెప్తున్నాం, చెట్టును చూసి నేర్చుకోవాలి. ఇంకా చీమను చూసి ఇంకా నేర్చుకోవాలి. మనం ఇప్పుడు కూడా సాయే మనకి అది చేస్తాడులే, భగవంతుడే చేస్తాడే అని చేతులు కట్టుకొని కూర్చోకూడదు. మన ప్రయత్నం అనేది ఒకటి ఉండాలి. చాలా మంది బాబా చేస్తాడండి, చెప్పాడు కదా శివరాత్రి ఏమైనా కొడుతున్నాడు కదా కాబట్టి గమ్మునే ఉంటాడు. ఇది ఎలా జరుగుతుంది? బాబానే ఆహారం తెచ్చి నీ ముందర పెడతాడు. బాబా పెట్టు సరే, ఏదో పిల్లోడు అమాయకుడు అనేసి మాటలు చెప్పి నోట పెడతాడు. బాబా నువ్వే నా మింగనిచ్చంటే మింగిస్తాడా? మింగాల్సింది ఆ పెట్టిన విషయం మనం గమనించలేకపోతున్నాం. మనం ప్రయత్నం చేయాలరా అనే ఆలోచన లేకపోతున్నాం. అంటే మనం చేయాల్సినంతా కూడా మన ప్రయత్నం. జీవితంలో ఏమొచ్చినా ఎన్ని ఆటుపోటలు రాని, ఎన్ని సంతోషాలు రాని, సంతోషాలు వచ్చి చెప్పేసి దాన్ని నువ్వు దుర్యోగం చేస్తున్నావు అనుకోండి, ఫలితం దూరం, సత్ఫలితం దూరం. బాగా డబ్బులు వచ్చిందండి, దూరం ఇస్తే పోతాం, జాగ్రత్త పడతారు కదండి. కష్టం వచ్చింది, సంపాదించి ప్రయత్నం చేస్తారు కదండి. ప్రయత్నం లాభం ఉండకూడదు, ఫలితం గురించి ఆశించకూడదు. అది జరగకపోని ప్రయత్నం మాత్రం ఆపు, నిరంతరం సాగాల్సిందే. అందుకే జీవితం అంటే పోరాటం. అంటే మహాత్ములు అయ్యారండి, మహనులు అయ్యారండి, ఊరికి అయ్యారా? సైంటిస్ట్ అయ్యారండి, ఊరికి వచ్చేసారు. సైంటిస్టులు ఎంత శ్రమపడి ఉంటారు, ఎంత పోరాటం చేస్తుంటారు, ఎన్ని ఈటి బాధలు కట్టుకుని ఉంటారు అని గమనించారు. అదే ఇక్కడ పడుతున్నాడు. చివరికంటూ మన ధర్మాన్ని నెరవేర్చాలి. మనకు ఒక ధర్మం ఇచ్చాడు భగవంతుడు, దాన్ని మనం నెరవేర్చాలి. రామాయణ పడతారు కాసేపు. లంకలో సీత బంధించబడింది. సీతాన్వేషణ కోసంగా ఆంజనేయుడు వెళ్ళాడు. రాముడు తెలుసు ఉమ్మడి ఎవరికి ఇచ్చాడు? రాముడు. ఆ నలుగురు అందరూ పోతారు కదా, ఎవరికి ఇచ్చాడు రాముడు? హనుమంతుడికే తెలుసు, విజయవాడ సాధ్యం కాదు. అది ముందు అట్టిస్తాడంటే అందరూ నలుగురు అని
వాడికి ఇచ్చాడంటే అర్థం ఏంటి అని తిరిగినా వీడే సాధించగలగండి. సరే వెళ్ళాడు. నిజంగా మనం అందరూ సీతలు అనుకుంటాం. ఆంజనేయుడు వచ్చాడు. తర్వాత రాముడు పట్టి కదా వెంటనే సరే మీ సంగతి మీరు మహానుభావుడు నేను అనుకుంటా నేనే సీత అనుకుని వస్తాడే నన్ను ఎప్పుడు మా ఇంటికి తీసుకుపోతాడు అని అంటానా శ్యామ సంవత్సరాలు అని అంటానా ఏమంటున్నా ఎప్పుడు తీసుకుపోతాడన్నా ఈ బాధ పడలేకపోతున్నా అని అంటాం కదా. ఆమె అడగలే. నన్ను కలుసుకుంటూ అతను చేసిన కార్యాలు చేయకుండా ఏడస్తా కూర్చోన్నాడా చేస్తున్నాడు అడిగి అర్థమైంది భావం. ఏడుస్తూ కూర్చోన్నాడా అయ్యో నా పెళ్ళ అనుకుంటా కూర్చోన్నాడా ఈ మాటలు వాడిని అర్థం అబద్ధం చేసుకోకండి. సహజంగా చెప్తే అర్థమవుతుంది. ఏడుస్తూ కూర్చోన్నాడా అతను చేసిన కార్యం ఏంటి మొదట సంధ్యావనం చేయాలి. ఈ ధర్మాలు ఉంటాయి కదండి. అవి చేయకుండా పూజ పక్కన పెట్టేసి ఏ పని అన్వేషణ పక్కన పెట్టేసి ఏడస్తో కూర్చోన్నాడా ఇంకేం చేస్తున్నాడు అడిగినాడు అంటే చేతి ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఆ ప్రశ్న వేశాడు? ఆ ప్రశ్న చాగండి కోటేశ్వర దగ్గర నా కలిగే సంఘటనప్పుడు అది వినడానికి అవకాశం వచ్చింది. చక్కని చెప్పి రాడించి అదే వచ్చింది. అది నాకు ధైర్యాన్ని ఇచ్చింది. తలుచుకుంటూ బాధపడకూడదు. నీ కర్తవ్యం ఏదో నువ్వు నెరవేర్చు. అర్థమైంది అనుకుంటున్నా. అది దానికి మంచి బాబాయ్ క్షేమం చూసి నేర్చుకున్నాడు. చీర పోతా ఉంటే ఒక పుల్ల అద్దె వేయండి వెనక్కి వెళ్ళిపోతుందా? ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది. వీలు కాకపోతే పక్కడి నుంచే వెళ్ళిపోతుంది. దాని కొన్ని నీతి జ్ఞానం మనకు లేదా? అది ఇప్పుడు మనకు ఆత్మ ధైర్యం వస్తుంది. ఆ చీమకి ఎన్ని చీమలు సహకరిస్తాయి? ఈ జీవికి ఎంతమంది సహకరిస్తారు? అజంత్రం మార్చగలిగాడు. చివరి కంటే గమ్యం చేయాలని నువ్వు ప్రయత్నించి మనం చేసే పనికి ఏ కొద్దిపాటి ఆటంకం కలిగినా ఆ పనిని విడిచేయడం ఎక్కువ మంది కాపాడారు. అది ఆలోచించాం అంటే తెలుసుకోండి వెంటనే మానేస్తాం. ఇంకో పని ఒకే దగ్గర బాగా చేసి నీళ్ళు పడుతుందా? తవ్వుకుంటా తోపాలే పడుకుంటే నీళ్ళు పడుతుందా అని చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి ఎక్కువ మందికి అలవాటు, అది వారి సంస్కారం. ఆ సంస్కారాన్ని అధిగమించాలి. కార్యం సఫలం కావాలి, విఫలం కాని చివరి దాకా పోరాటం సుగుణాన్ని అలవర్చుకో. అది చేస్తారు మన భారతదేశ సైనికులంతా కూడా. చివరి తాగే వరకు పోయే వరకు పోరాడతారు. వాళ్ళ కింద భార్య బిడ్డ గుర్తురారు. వాళ్ళకి ధ్యేయమే గుర్తొస్తుంది. నన్ను భగవంతుడు ఏడబెట్టారు. ఇదే అబ్దుల్ కలాం విషయంలో జరుగుతుంది. అబ్దుల్ కలాం గారు ఏరోనాటిక్ ఇంజనీర్ కావాలనుకున్నాడు. ఒక్క పాయింట్ చుట్టిపోయింది. తెలుసది చదవండి. అటువంటి పద్ధతిలో చదవాలి. ఎంత అద్భుతంగా ఉంటుంది తెలిసినప్పుడు. ఒక్క పాయింట్లోనే ఆ సీట్ రాలేదు. బోర్ను ఏడు దిగుతో ఏదో ఒక స్వామి దగ్గర హిమాలయంలో కృషించారు. స్వామి దగ్గరికి వెళ్ళాడు. అని ఒకే మాట చెప్పాడు, భగవంతుడు నీకు అది రాకుండా చేశాడంటే నీ నుంచి భగవంతుడు ఏదో ఆశిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకు ఏ సీట్ వస్తుందో చేరన్నాడు. మరి చేరాడు. ర్యాకెట్లు, శాటిలైట్లు. ఇప్పుడు చిరస్థాయికి ప్రతి స్కూల్లో ఆయన బొమ్మ ఉంది. ఏరోనాటిక్ ఇంజనీర్ పోయి ఉంటే ఉంటుందా? అలాగే మన జీవితంలో ఒక తప్పించాడంటే ఇంకొక మార్గం మనం చూపిస్తాడు. ఒక తలుపు మూసాడంటే ఇంకొక తలుపు తెలుసుకొని ఉంటుంది. అది గుర్తించాలి. అంతేగాని అయ్యో తలుపు మూసేశారే అని కాదు. ఇంకో తలుపు తక్కువ దాన్ని వినియోగించుకోగలగాలి. నేను ఈ మార్గానే పోతానంటే ఇంకో మార్గం ఉంది కదా. ఆ మార్గంలో రెండు పని జరగడం ముఖ్యమా, ఆ మార్గంలో వెళ్ళడం ముఖ్యమా? ఏ మార్గం అయితే మన పని జరగాలి అని చెప్తున్నాడు ఇక్కడ. చివరిదాకా పోరాటం సుగుణ నేర్చుకో. కారణం విఫలమైనప్పుడు మన ప్రారంభం ఖర్చు అయిపోయింది సంతోషించు. అంటే అండి మన ప్రారంభం తీసేస్తున్నాడు.
భగవంతుడు మన దగ్గర తీసుకోవాలంటే మనకు ఉన్నదంతా లాగేస్తాడు. చిన్నపిల్లవాడు ఈరు ఆడుకుంటుంటే, మట్టిలో ఆడుకుంటుంటే వాడికి తీ పదార్థం పెట్టాలంటే ఆ ఆడుకున్న వాడికి మనం తీ పదార్థం పెడతామా? తీసుకు శుభ్రం చేస్తామా? అలా తీ పదార్థం చేస్తాం. భగవంతుడి కంటే మనని తీసివేస్తాడు, మన ప్రారంభం ఖర్చు పెట్టించేస్తాడు. ఇంకా ప్రారంభం ఇంకా తల బద్దలుకుంటారు. సంతోషంగా మనం స్వీకరించగలగా బాగా స్వీకరించామనుకోండి, అలా బాగా కట్టకపోతే ఏమవుతాం? బాగా వడ్డీ చక్రవడ్డీ పక్కనే ఉంటుంది. అది అప్పు తీర్చడం నువ్వు కట్టాల్సిందే. కాబట్టి ఆ కష్టం వచ్చింది, అబ్బా నా ప్రారంభం పోయేది నాకు ఈ అప్పుతో కూడా నేను తీసిపోతున్నా అని సంతోషించు. పరిస్థితి ఎట్లా ఉన్నా మన కృషిలో మాత్రం లోపం లేకుండా చూసుకో, లేకపోతే కర్మ కేవలం కాదు. నీ పని చేస్తూనే ఉండంతే, అది ఫలితం వచ్చిందా రాలేదా వద్దు, నీ కర్మ క్షపను జరిగిపోతూనే ఉంది. సత్సంగా చెబుతూ ఉన్నా, అది వింటారా వినరా ఆచరించేస్తారా నీకు వద్దు. ఈ చెప్పడం ద్వారా నీకు చెప్పాలని ప్రారంభం తీసేస్తుంది అంతే. అప్పుడు హ్యాపీగా ఉండగలుగుతావు నెక్స్ట్ జన్మ. నువ్వు ప్రయత్నం మాత్రం ఆపద్దు. ఇప్పుడు ప్రయత్నం ఆపలేమంటే ఇప్పుడు ఎవరు 20 మంది ఉన్నారు, నేను ప్రయత్నం 20 మంది చేయాలని చెప్తాం మరప్ప అనుకున్నాం అనుకోండి, రేపు ఇద్దరు కూడా ఉండరు. 20 మంది చేశారు అనుకోండి, రేపు 200 మంది ఉంటారు, 2000 మంది ఉంటారు, 2 లక్షల మంది ఉంటారు. నువ్వు ప్రయత్నం మాత్రం ఆపకూడదు. అందుకు చేమ, చెట్టు, భూమి చూడండి మనకి ఎంత నేర్పుతుందండి. భూమి సహనానికి మారిపోయింది. దాన్ని ఎంత మనం గలీజ్ చేస్తున్నాం, ఎంతగా హింసిస్తున్నాం. నాకు ఇల్లు కట్టాలంటే ఎందుకు ఎంత తవ్వుతున్నాం, గుణపాతం హృదయమే కదండి. భూమికి గుణపాతం తవ్వుతున్నాం, ఎంత బాధపడతాం. కానీ అది ఎప్పుడైనా సరే కదులుతుందా మనం బాధ పెట్టామండి. మరి మన జీవితంలో మనం ఎందుకు కదులుతున్నాం? చిన్న వాటికి కూడా మనకి అది పెద్దవాడే, మనకి పెద్ద అనుకుంటున్నాం. నాది నాకు పెద్ద అనుకుంటా, మీది మీ పెద్ద అనుకుంటాను. ఇది దేవుడి దగ్గర అంటే అందరూ జనాలు అంతా స్వామి నాకు పెద్ద మూటలు పాపాలు బాధల మూటలు నేను తగ్గించి స్వామి అని అంట. సరే నారాయణ పలాయన చెంగాళం ఏడులోపు రేపు ఉత్సవం జరుగుతుంది కదా, పండగ పెట్టిన తర్వాత ఆడ అనేక మూటలు ఉంటాయి, నీ మూట ఆడ ఆరేసి నువ్వు మూట తెచ్చుకోవాలంట. నా కూడా పోయినాడు, తిప్పిన మూట ఎత్తుకుపోతే నాకని పెద్ద మూట పడగా ఈ మూట మూట ఎత్తుకోవచ్చు. అవునా కాదా? సమాజంలో నాకంటే పెద్ద అనుకుంటున్నా, నాకంటే పెద్ద అనుకుంటున్నా. నా జీవితంలో ఏది ఊహించలేదు, కానీ ఏ మూడు సంగతి జరిగి ఉండాలి. వాడు అవసరం పడుతున్నాడు, నేను ఆనందంగా ఉన్నాను. నాకు జరిగిన సంఘటనలు ఆయన జరిగిన సంఘటనలు ఒకటే, మరి నేను ఆనందంగా ఉన్నాను. కాదేంటి స్వీకరించాలి కాబట్టి మొత్తం నా శుద్ధి కొట్టుకుంటున్నాను ఈరోజంతా. నా జీవితం నాకు చెప్పేస్తున్నాను మొత్తం ఆ విషయం చెప్తున్నానండి. కాబట్టి కృషిలో మాత్రం లోపల లేకుండా చేయి, లేకపోతే కర్మ చాలా అవ్వదు. ఆరంభ సూర్యుడు నీచ మానవులు అన్నారు పద్యం, తెలుగు పద్యం. ఆరంభ సురత్వం నీచ మానవులు అన్నాడు పద్యం రాశాడు నాకు తెలుగు వచ్చిగాడు. ఆరంభ సూర్యుడు పని ఉండకూడదు, వాళ్ళు నీచులు వాడు అని ప్రారంభించామా జరిగేంత వరకు దానిపై కృషి చేయాలి. నా జీవితం నాకు శక్తులు ఇచ్చారు, ఈ బాధ్యతలు ఇచ్చారు, ఆ కర్తవ్యాలు ఇచ్చారు. నేను 6 100 సరే దాన్ని నెరవేరుస్తాను. ఏం అడ్డం వస్తే రాని విధి అలా ఉంది, దాన్ని ఛేదిస్తా, చేసి చూపిస్తా. ఎవరైతే రాశాడో వాడే తలదించుకోవాలి. ఈ సంఘటన పక్క ఊరు జరిగింది, దావాదగుండ గ్రామంలో. వాళ్ళకి అదే చెప్తా, నిన్ను చూసి ఎవరైతే తలెత్తి నవ్వారో వాళ్ళు తలదించుకోవాలి, నువ్వు తలెత్తా. అలా జరుగుతుంది. ఇప్పుడు ఛాలెంజ్ తీసుకోవాలంతే. మనిషికి సాధ్యంగా అన్నట్టు ఏదీ లేదు. అదే శాశ్వత ఆనందం. ఏంటంటే అదే శాశ్వత ఆనందం, సాయి సేవ. ఇక్కడ సాయి బాబా సేవ కదా, జ్ఞానం. జ్ఞానానికి ఒకటి కట్టుబడి ఉంటావో అదే సేవ. మధ్యలో విడిచివేయడం, మధ్యమ సంస్కారం, చివరి కంటూ పోరాడు ఉత్తములకు లక్షణం.
మన ఉత్తములు కావాలా, మధ్యములు కావాలా, అదుములు కావాలా, మనం నిర్ణయించుకోవాలి. మన చేతిలోనే ఉంది. స్వర్గం చేసుకోవాలి, నరకం చేసుకోవాలన్నా ఎవరో వచ్చి చేయరు. ఎవరో వచ్చి ఏది చేస్తారని అనుకో. బాగా పాట ఉంది, ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనేది. ఎందుకు భావించకూడదు? మనం ఉంది మంచి కాలం అని ఎందుకు మనం ఆలోచించకూడదు? అలా ఆలోచించిన వాడు ఎంతమంది మహనీయులు ఉన్నారు. స్వామి వివేకానంద గొప్ప ధనవంతుడు, అనర్గళంగా దానం చేశారు వాడు. చివరికి పూట తిండిగా లేదు వివేకానందకి, ఆ కుటుంబానికి. వెంట రామకృష్ణ దగ్గరికి వచ్చాడు. మీరు అందరికీ కార్యక్రమం మీరు మాట్లాడతారు కదా, నా సంగతి చెప్పిపోయా, కనీసం ఇబ్బందిగా ఉన్నా, ఆర్థిక ఇబ్బందిగా ఉన్నా అంటారు. నేనే అని చెప్పి ఎదురు అడుగు అంటాడు. సరే పోతాడు, కాలేజీలో ప్రత్యక్షం వస్తుంది. ఏం అడగాలి మర్చిపోయాడు. చూసి అలా ఉడిపోయాడు. ఎంతసేపు ఉంటుంది చూసి చూసి ఏమని ఏం చేస్తారా అని అయిపోయింది. తర్వాత ఏదో అడిగావా అని, అయ్యో మర్చిపోయాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి. సరే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చాడు, అప్పుడు ఇంకే. మూడోసారి ఛాన్స్ ఇచ్చాడు, అప్పుడు అంతే. అంటే ఏమిటి? ధనం కన్నా ఆనందం ఏంటి? భగవంతుడి యొక్క సన్నిధి. అక్కడే మనకి మనశ్శాంతి ఉంటుంది, అక్కడే మనకు ఓదార్పు ఉంటుంది, అక్కడే మనకి ప్రశాంతత ఉంటుంది. ఇన్ని విషయాలు ఉంటాయి. అలా భావించడం ఉత్తమ లక్షణం. మనం అదము కాకూడదు, మధ్యము కాకూడదు, ఉత్తమ లక్ష్యానికి నువ్వు బాగున్నాడు. దానికి ఉదాహరణ మాస్టర్ గారి జీవితం. మాస్టర్ గారు పూజిస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాం. విద్యానగర్లో 12 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. అక్కడ రాజకీయం ప్రవేశించింది. ఎందుకంటే ఈయనకి బాగా పేరు వచ్చేసింది, భద్రం కట్టేశారు. విద్యానగర్ తెలుసు కదా, నేరుమల్లి వాళ్ళ ఆయన చీఫ్ మినిస్టర్ కూడా అప్పట్లో. ఈయనకి పేరు వచ్చేస్తుందని చెప్పేసి ఏదో సాగు పెట్టి ఆయన ఉద్యోగం చేశాడు. ఏమిటి చేశారు? ఇతడు సరిగ్గా లెసన్ చెప్పడం లేదు, ఏదో బాగా మారిపోయి అలా కూడా కట్టుకుంటున్నాడు అనేసి. మాస్టర్ గారు ఊరు కూడా వెళ్ళాడు, పై స్థాయి వరకు వెళ్ళాడు. మామూలుగా ఎంక్వైరీ పెడతారు కదా, ఆ డిఓలు అందరూ వచ్చారు. మొత్తం జిరాక్స్ కాపీలు హిస్టరీ అంతా వాళ్ళు రాకముందే. అప్పుడు జిరాక్స్ కాపీ అంటే ఖర్చుతో కూడిన పని, అన్నీ చేసి వాళ్ళు ముందుకు ఇచ్చేసారు. చదువుకోమన్నాడు. ఆడ జరిగింది ఎంక్వైరీ. వాళ్ళు తెలిసింది ఆయన ఉద్యోగం తెలుసుకోండి. చేర్చుకున్న తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళిపోయాడు అనుకోండి, అయ్యో నా ప్రారంభం బాబా నాకు రిజైన్ చేసేదే అనుకుంటే ఆయన దొంగపోతాడు, తప్పుడే. చివరికి పోరాడాడు లేదా. ఉద్యోగం వెళ్ళిన తర్వాత బాబు చట్టి పెట్టాడు. పాప 6-7 ఏళ్ళు, సంపాదన లేదు. ఊరు కానీ ఊరు ఒంగోలు. అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాడు. ఎటువంటి ఇల్లు? పెంకల ఇల్లు. ఆ పెంకలు ఎటువంటిదా? పైన చిల్లు బట్టి కాలుతా ఉంటుంది అనమాట. బిడ్డ చిన్న బిడ్డ, ఇయ్యాలు కట్టారు. ఆ దుమ్ము రాకుండా పైన ప్లాస్టిక్ కవర్ కట్టుకున్నాడు. ఏమన్నా ఆయన ఆ దుమ్ము పడకుండా. మన కూడా పోయి మాస్టర్ గారు మీకు నెలకు ఎంతో అమౌంట్ పంపిస్తామంటే వద్దన్నాడు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ సత్సంగం చేయండి, అదే నాకు రక్షించినట్టు అన్నాడు. చెప్పగలమా? ఆయన ధైర్యం ఏంది? ఒకటే, ఇతను చేశాడు, నన్ను కార్యక్రమం చేయమంటున్నాడు, ఇది ఆయన కార్యక్రమం, నా పని ఆయన చూసుకుంటాడు. అంటే నా కర్తవ్యం నెరవేర్చాలంటే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. అటువంటి స్థితిలో ఆయన ఉన్నాడండి. ఇంట్లో 5-6 మంది కూర్చొని సత్సంగానికి. పెద్ద హోటల్స్ ఉండేది కాదు కదా. వెంటనే చెవులో చూసాడు, ఇంట్లో బియ్యం లేవని చెప్తాను. చెవులో వచ్చి ఇంట్లో వచ్చి ఈ సత్సం చెప్పుకుంటా కూర్చున్నాడు. ఇంట్లో వరకే ఆనందం, ఆయన కూర్చోడు ముందు పెట్టాను. ఆయన పని నేను చేస్తా ఉన్నా, నా పని ఆయన చూడాలా అన్నాడో లేదో వెంటనే గేట్ కట్ట క్షణం బియ్యం పత్తి ఇంట్లో దిగింది. తెచ్చి ఒకటి వేసినాడు అంతే. ఈరోజు కదా ఆయన శరీరంలో పెట్టాడు. మన పద్ధతి చెప్పుకున్నాం, దాని స్థలం లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, ఎల్ఐసి పాలసీలు లేవు.
అప్పుడు పాప 9 సంవత్సరాలు. పాపకి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి జరిగింది. ఆ డబ్బులు ఎక్కడ ఉంటుంది, అమ్మగారి డబ్బులు ఎక్కడ ఉంటుంది. కానీ ఆ పెళ్ళి మనం పేపర్లో చూస్తుంటే చూస్తున్నాం, మినిస్టర్కి పెళ్లి జరుగుతుంది కదా ఓపెన్ ప్లేస్లో. ఇప్పుడు అది చేస్తున్నారు లేండి, ఇప్పుడు డబ్బులు వచ్చిందండి. అప్పట్లో అంటే రౌండ్లు పెట్టి ఒక గార్డెను, లైటింగు, మధ్య మధ్యలో స్టూల్లో మధ్యలో కూర్చుంటారే, ఆ విధంగా జరిగింది. ఎవరు ఇచ్చారు డబ్బులు? ఎవరికి వారు? నేను లైటింగ్ అంటే ఇదంటే అదంటే అదంటే అంత రంగరంగ వైభవంగా మాస్టర్ గారు ఉంటే జరగని కూడా ఏమో, కానీ ఆయన కనుమరిగిన తర్వాత వాళ్ళ బిడ్డకి ఎలా జరిగింది? అన్నంటే కాపాడతాడు. అందుకే కొంచెం చెప్పుకున్నాం, మనం ఊహించిన దానికన్నా కూడా రంగరాయంగా మన జీవితంలో మన భవిష్యత్తు బాగుంటుంది. అంతవరకు మనకు కావాల్సింది ఏంటి? సహనం, శ్రద్ధ. బాబా చెప్తారు కదా, నిష్ఠాసబూరి అని. మనం బాబా సినిమా చూస్తూనే ఉన్నాం. ఓహి ఉపయోగించు, సత్యం నీకే తెలుస్తుంది. ఇద్దరు కవల పిల్లలు ఈరోజు మా బిడ్డను కొట్టుకుంటున్నారు. కొంచెం బాగండి, వాళ్ళ తల్లి ఇప్పుడు నిరూపణ అవుతుంది, అందరికీ శాంతంగా ఉన్నాడు. అలా ఉండగలగడానికి మనకి ప్రోత్సాహం ఇచ్చేది ఈ సత్సంగం. లేదా బాబా పూజించండి, బాబా ప్రదర్శన చేయండి, బాబా టెకాలు కొట్టండి, మీకు డబ్బు వస్తుంది, మీరు పిల్లలు కలుగుతారు, మీకు ఉద్యోగం వస్తుంది చెప్తే ఏం ఉపయోగం? రాకపోతే తిట్టుకుంటారు. అది ధైర్యం అనుకోండి, రాకపోతే నిలబడుకుంటారు. బాబా నా మంచిగా చేసుకుంటాడు, ఇంతకన్నా కూడా ఎక్కువ వస్తుంది. మన జీవితం జరిగినట్టువే. నేను ఒక 20 లక్షలు పెట్టి ఇల్లు కొనాలనుకున్నా, రిషి వరకు వచ్చింది, వెంటనే వాడు అమ్మను అన్నాడు, ఏంటి బాబా నాకు ఇల్లు లేదు కదా, మరి ఉన్నట్లు చేంజ్ చేసినవే అని బాబాని తిట్టిందో తిట్టా. తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్, అదే డబ్బులకి ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందనమాట. ఎందుకు బాగా చేశారంటే ఆయన తన లిటిగేషన్స్ ఉన్నాయి, కోర్టుకు పోయినారు, కోర్టుకు పోయినారు. అప్పుడు బాబా నీకంటే గొప్పవాడేవాడు బాబా ఆయన నవ్వుకున్నాడు, తిట్టినప్పుడు నవ్వుకున్నాడు, చెప్పినప్పుడు కూడా ఒక నవ్వుకున్నాడు. ఇది వాస్తవం. ఇది మన నా జీవితంలో కాదు, అందరి జీవితం జరిగినట్టు ఇవన్నీ ఆలోచన మనకి అర్థమవుతుంది. ఆయన చెప్తున్నాడు ఇక్కడ, ఆయన జీవితం మనకి ఒక ఆదర్శం. మళ్ళా మాస్టర్ గారు అమ్మగారికి అనారోగ్యం, బాబు పుట్టగానే ఎట్లా అనారోగ్యం అంటే ఆమె చేయి కూడా కదల్చలేదు, అంటే బోన్ క్యాన్సర్ అనుకుందాం మనం, ఎక్కడ తాగితే ఇరిగిపోయేట్టుగా ఉంటుంది అనమాట. అటువంటి అనారోగ్యం అమ్మగారికి. ఆ స్థితిలో కూడా మాస్టర్ ఎలా ఉన్నాడు? ఆయన దేవుడు కాబట్టి నేస్తాను ఒక మాట అదే కదా, అది మహాత్ముడు అంటాడు. మామూలు మళ్ళాకి మనిషి ఇప్పుడు తపస్సు చేశాడా? మళ్ళాగే ఉద్యోగం చేస్తున్నాడు, మళ్ళాగే గృహస్థ జీవితం, మళ్ళాగే భార్య పిల్లలు అందరూ ఉన్నారు, బంధువులు అందరూ ఉన్నారు. మరి ఎలా ఇవి? అటువంటి అనారోగ్యం ఉన్నప్పటికి కూడా ఆయన ధైర్యంగా నిలబడగలిగాడు. ఎక్కడ సత్సంగం అంటే చాలు వెళ్ళిపోతాడంతే. ప్రిపరేషన్ అంటే ఉండదు, పిలిచారు పోవడం అంతే. ఎందుకనే ఉద్దేశం? నేను పలికితే కదా, నేను మాట్లాడితే కదా, పలికించేది ఆయన కదా, నాకేదో ప్రిపరేషన్ పలికినా. నిజంగా గుర్తుపడం ప్రిపరేషన్ పోయిన వాడికి మాట్లాడగలమా? నీకు చదివిన పోయిన వస్తుంది పరీక్షలు కంటే గర్భ పుస్తకాలు పెట్టుకుంటాం, ఇంకా ఉంటాయి, ఇంకా బెల్లం ఉంటాయి, పుస్తకాలు సంగతి పట్టు చూసుకుంటా పోతా ఉంటాను ఆయన మాట. ఆయన మొత్తం మర్చిపోయినాడు. నా సంగతి మీ సంగతి కాదు. అట్లా ప్రిపరేషన్ లేకుండా ఎప్పటికప్పుడు మాట్లాడితే కొత్తగా ఉన్నట్లుగా ఉంటుంది వినే వాళ్ళకంతా కూడా. అంటే అదే సద్గురు కృప. ఇంట్లో నెలకి 5 రోజులు లేక ఒక వారం రోజులు ఉంటాడు మాస్టర్ గారు, మిగతా బయటే. మరి ఇంట్లో ఉద్యోగం ఉంది మాస్టర్ గారికి. మరి ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎట్లా వస్తున్నారు అదే పడగా. అందుకే దైదే సాహితీ లక్ష్మి సాహసం చేయరాడ్డింబక ఈ పదాలన్నీ వచ్చినాయండి. పెద్దలు ఎప్పుడూ చెప్పారు, అది పరికేస్తాం అంతే, దాని అర్థం మనం తెలుసుకోలేకపోతున్నాం. మళ్ళీ పత్రిక నిర్వహణ వరదత్త మాస్టర్ గారికి. ఇంతలో కూడా మళ్ళా గెస్ట్లు, నాకు ఈ ప్రశ్న, నాకు ఈ ప్రశ్న, దీనికి సమాధానం చెప్పు, ఇది ఒక గోళ. మళ్ళా
ఇంట్లో గొడవకుంటే పూజలో సమాజం చెప్పాలి. ఆయన కనీసం దీన్ని కూడా బాగాలేదు. పాపం ఉంటాడు నవ్వులు కూర్చొని నీరు కూడా దాన్ని రాత్రి 10-11 అయినప్పుడు మాట్లాడిపోతాడు. గొడవకి వస్తూనే ఉంటాడు అనమాట. ఆయన పొమ్మని చెప్పాడు, రమ్మని చెప్పాడు. కారణం ఏంటి? అందరూ సాయి స్వరూపులు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి సమాజం చెప్పాలి. దీనినే ఒక యజ్ఞంగా తీసుకున్నాడు. దీని ఋషి యజ్ఞం అంటారు. దేవతల యజ్ఞం ఒకటి ఉంటుంది, పితృ యజ్ఞం ఒకటి ఉంటుంది, ఋషుల యజ్ఞం ఒకటి ఉంటుంది, మనిషి యజ్ఞం ఒకటి ఉంటుంది, భూత యజ్ఞం ఒకటి ఉంటుంది. ఋషి యజ్ఞం అంటే ఏంటంటే మనం చదువులో ఏమైతే తెలుసుకున్నామో దాన్ని తిరిగి అందివిస్తే ఆయన రుణం మనం తెచ్చుకున్నవాడు అనమాట. యజ్ఞమన్నా రుణమన్నా ఒకటే, అలా భావించారు ఆయన. ఒకరోజు మాస్టర్ గారు దాదాపు 2 గంటలు మేలుకొని మద్రాసి పడుకొని ఇంకా అలసటగా ఉందని మధ్యాహ్నం 2 గంటలకు పడుకోవాలి అనుకున్నప్పుడు చెప్పాడు. ఒక ఆయన కొత్త అంటే ఏమైనా వస్తే ఆయన రెస్ట్లో ఉన్నాడు, 4 గంటల తర్వాత రమ్మని చెప్పని పంపించారు. మీరు మొత్తం నాకు నీళ్ళు పడ్డాడు. మాస్టర్ గారు రెస్ట్ తీసుకోవాలంట 4 గంటల. ఆయన మహానుభావుడు, ఆడికే రెస్ట్. ఇదే ఆడికే రెస్టా నువ్వు చెప్పి నేను పోయినా. ఆయన పోయి ఏర్పడిన కూర్చుని సాయంత్రం 6 గంటలకు మాట్లాడాడు. మిత్రులు వస్తాడంటే 6 గంటల మిత్రులు మాట్లాడుకుంటున్నాను. ఏంది మాస్టర్ చెప్పచ్చు కదా ఆయనకి అంటే ఎంతో దూరం చూశారుగా అని ఎక్కడ నిరాశపరిచింది అనగలమా? ఎందుకు అని ఆలోచన చేసుకుంటే దాని గురించి చెప్తున్నామండి. మనం మనిషే కదా అని భావించిన నిజంగా జరిగింది. ఇది దాదాపు 80 ఆయన శరీరంలో పెట్టాడు. 20 సంవత్సరాలు అయింది, 36 సంవత్సరాలు అయింది అంతే. ఇదంతా మహాత్ములు ఏదో స్వస్థంగా చూసిన వాళ్ళు ఉన్నారు, స్వయంగా చూసిన అనుభవించిన వాళ్ళు మేము ఉన్నాం. ఒకడు వెళ్ళాడండి మాస్టర్ గారి దగ్గర విద్యార్థి సాయంకాలం పూట. సాయంకాలం పూట ఇద్దరు భోజనం చేయమని అడిగాడు ఆయన. వాడికి పోయాడు మొహమాటం జాస్తి. అప్పుడు హోటల్స్ కూడా లేవు విద్యానగర్లో. ఒక ఇంట్లో భోజనం చేయమంటాడు, ఆ డబ్బులు మాస్టర్ ఇస్తాడనమాట. సో 8 అయిపోయింది, ఇంకా ఆడికి భోజనం చేయమంటాడు. ఇంకా వాళ్ళకి ఇబ్బంది పెట్టింది ఆ పూటగాడు. నేను ఉపవాసం అన్నాడు, సోమవారం ఉపవాసం అన్నాడు. ఆయన తెలియదా ఉపవాసం ఆటలు సాగంతా ఉన్నాడు వాడు దూరం. సరే చెప్పి ఇంట్లో నుంచి దోశలు పోసుకొచ్చాడు, తినమన్నాడు. తిన్న తర్వాత ప్లేట్ ఏం చేయాలా? తిన్నవాడా ఏం చేయాలి? వాడు అక్కునోడా ఆడే పెట్టి చూస్తాడు. ఆయన డబ్బా వచ్చి ఆ ప్లేట్ తీసి కడిగిలా పెట్టుకుంటాడు. చేయగలమా? ఎలా తిని పెట్టాను, ఎలా ప్లేట్ అది అనగా ఇప్పటికీ ఆ సంగతి చదివితే కళ్ళు పడుతుందండి. అంతటి మహానుభావుడి దగ్గర ప్లేట్ కడిగించుకున్నామే ఆలోచించండి. ఆ ఏమన్నా జరిగాడా? వచ్చాడు మామూలు ఏమలేదు, ప్లేట్ కడిగి ఆ పడుకు రెస్ట్ చేసుకుని ఉదయం అన్నాడు. అంతటి ప్రేమమూర్తి, అంతటి కరుణామూర్తి, అంతటి కరుణా సముద్రుడు. మరి ఆయన ఆరాధన కాకపోతే మనం ఎవరు ఆరాధన చేయాలి చేసుకోవాలండి? మనం ఇది మనకు స్ఫూర్తి కదండి. వేలగాలంలో వచ్చారు పాతిష్టోళ్ళు అటు చెప్పుకుంటా మనం అన్నోడు పెడతాం. మనం బుజ్జిలోడు ఒక ఫోన్ చేసి రాదు నీడా తిరిగి ఊడి పెడతాడు, ఎప్పుడే బయటపోతాడు ఊరికి. చికాలి వాళ్ళు ఇప్పుడే రావాలా అని అంటాడు. నాకు నేను అన్నానులేండి అవన్నీ, మీరెవరు అంటే అన్న కనపడి సాయి దగ్గర ఉండేవాళ్ళు కదా, అందరూ మంచివాళ్ళు ఉండేవాడు, అందరూ మంచివాళ్ళు. నేను ఇంత ఎదుగు ఒప్పుకుంటే ఆయన కొంచెం తప్పుడు ఒప్పుకోనని చెప్పేసి అనుభవిస్తాను, ఒప్పుకుంటున్నాను నేను తప్పులు. మరి ఆయన చూసి మనం ఏం నేర్చుకుంటాం? మరి అంతటి మౌనత వ్యక్తి మామూలు మనలోనే ఉన్నాడు, మొత్తం చెప్తాడు. ఆయన వ్యాఖ్య చూసి ఒక గలంలోని ఒక బలి ఉంటుంది, కలిసి ఒక ఉంటుంది అంతే. ఈ ఊళ్ళో సత్సంగానికి వస్తే కోటపులోకి ఏ ఆటోలు ఎక్కించుకోకూడదా? సైకిల్ మీద ఎక్కించుకుని సైకిల్ కూర్చుంటున్నాడంటే సైకిల్ మీద పోయినాడు కోటపులో సత్సంగాన్ని. అప్పుడు రోడ్డు అంటే మన రోడ్డు ఉంది, అప్పుడు ఏమన్నా 80 రోడ్డు ఉంటుంది బా కోటపులోకి గతుకుల రోడ్డు మీకు తెలిసే ఉంటుంది, తెలిసే లేదు. ఆ రోడ్డు సైకిల్ మీద పోయి ఎట్లా ఉంటుందండి? బండిలో రాలేదండి ఈ సాయి స్కూల్ ఈ ఊళ్ళకి ఈ బండి తీసుకొచ్చాడు. ఆడికి కూడా చదివింది ఏదో పద్ధతి కాదు తాగడాల అల్లేదే అవసరం అనుకున్నా కారు పెట్టుకోవడం తెచ్చుకుని కూడా కారు హ్యాపీకి పోయాడు అనుకున్నాను. మళ్ళీ అనుకుంటాను కదా సార్, నేను చెప్పుకోవాలి కదా కారు పెద్దగా కారు పెట్టుకోవాలి అని అనుకున్నా.
తప్పుకోవాలి కదా. ఆయన సైకిల్లో పోయాడండి కోటకూరు. ఆయన గురించి కాకపోతే ఇంకెవరి గురించి మనం అనుకోం. ఒకటే రెండు ఎన్ని కాదండి, ఎన్ని పొలాలు కట్టాయి. భక్తి పారవశ్యం ఒక బ్రూ కాఫీ అంటే ఇష్టమని తాగని చూసేసారు జనాలు. బ్రూ కాఫీ పెడతా బ్రూ పిల్లవాడు ఒకసారి పోయినాడు సత్సంగం కూడా పిల్లలు అక్కడ బ్రూ కాఫీ అని భక్తి ఎక్కువ కదా. బ్రూ కాఫీ ఫుల్గా ఎత్తిండు. ఆయన తాగేసాడు. మీరు చక్కెర వేసుకుని తాగండి అన్నమాట. బ్రూ కాఫీ స్టార్ట్ చక్కెర ఎలా ఉంటుంది బా మొత్తం తాగేసి దీన్ని చక్కేసి తాగడన్నాడు. ఎంతటి భావం అండి అది. అంటే స్వయంగా నేను సంగతి చెప్తున్నాము. ఇక్కడ గొలగముడిలో వెంకటేశ్వర సమాధి ఆయన ఉండగానే సమాధి శంకుస్థాపన చేశారు వెంకటేశ్వర. వెంకటేశ్వర శంకుస్థాపన చేసుకున్నాడండి 1980 సంవత్సరంలో అనుకుంటా, నాకు గుర్తుంటే. కొబ్బరిగా గుడి ఆయనే, ఎవరు వెంకటేశ్వర. దానికి ప్లాన్ ఇచ్చింది మాస్టర్ గారు. అంటే మనం ముక్కేస్తాం కదా, మంచిది ఇప్పుడు 4 ముక్కులు వేస్తాం కలిసి, అంటే గద్దలు చేసి చేస్తాం కదా, అది మాస్టర్ గారు దగ్గర. మాస్టర్ గారు తెలిపినాడు ఒకడు, ఆయన గొప్ప. ఈ వెంకటేశ్వర పక్కన పెట్టేసినాడు. ఆయననే కూర్చున్నాడు. మాస్టర్ గొప్ప కదా. అప్పుడు వాడు ఒక అబ్బాయి. ఆయన అన్నాడు, మరి నా దగ్గర ఉన్న పక్క ఆయన దగ్గర పోతాడు. నేను చెప్పగలనా? అదే నా చుట్టుపక్కల ఉన్నట్టు. ఎందుకు పోమన్నాడు అంటే, చూడండి ఆయన తెలుసండి ఎవరిని ఎలా ఉత్తరించాలని తప్పని ఒక సద్గురికి ఎప్పుడూ కూడా వాడు ఉన్న స్థాయి తీసుకోవాలని కోరుకుంటాడు. వాడే సద్గురు. అక్కడికి వెళితే స్వామి దూరం కూర్చున్నాడు. అప్పుడు స్వామి నడవలేని స్థితి. శంకుస్థాపన టైం ఆయన స్వామి ఎవరిని తాకనేయడండి. చుట్టూ సేవ కాలాగా ఉంటాడు. ఆయన మనకు తాకనేడు అనమాట. మాస్టర్ ఎప్పుడైతే ఆయన కూర్చోరు అన్నాడే, ఆయన జరిగిన తర్వాత ఉన్నట్టుండి సేవలు ఇద్దరు వెళ్ళిపోయారు. జనాలు పెట్టి వెళ్ళిపోయినారు. వెంటనే మూతుంటారండి. స్వామి తీసుకున్నాడు అన్నారు. ఇద్దరు బట్టి స్వామి నలుగురు పట్టాలి కదా, పట్టాలని పట్టుకోవాలి కదా. వీడికి అవకాశం వచ్చింది. తీసుకొచ్చి ఆ శంకుస్థాపన తీసుకొచ్చి మోసే అవకాశం కలిగింది. అప్పుడు ఆ సేవ వదిలింది. పట్టి అయిపోయింది. ఇంకే అది వదిలితే ఇంకే అవకాశం ఉంటాయి. ఎంతటి అవకాశం ఇచ్చాడు వాడికి ఆయన సభ్యులు. ఇటువంటి సంఘటనలు స్వయంగా చూసిన తర్వాత ఇంకా ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు, ఉన్నతమానం తీసుకెళ్తాడు. అటువంటి మహాన్ పురుషుడి యొక్క జీవిత విధానం తెలుసుకోవడం మన జన్మధన్యం. ఈ నీలరామకృష్ణులో మూలసూత్రం ఏంటంటే, మనం చేసే ప్రతి పని సద్గురు సేవే కానీ మన సొంత పనులు కాదు అనే భావన హృదయపూర్వకంగా ఉండాలి. మన జీవిత సంఘటన కూడా ఇది భగవంతుడు నాకు ఇచ్చిన పని అంతే, ఈ విధంగా చేయమన్నాడు అంతే అని హృదయపూర్వకంగా ఉండగలిగితే మన జీవితంలో ఉత్సాహం, నిరంతరం ఆనందం ఎప్పుడూ ఉంటుంది. శ్రమ అని అనిపించదు. అందుకే కొంచెం ఉదయం చెప్తాను, నీ చేయ కార్యములన్నీ నీ సేవలేము కాక అన్న పదం వాడే. అలా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే గొప్ప ధైర్యం. బాబు నేనుండగా నీకు భయం వేయాలా? ఎన్నిసార్లు చదువుకుంటాను? నేనుండగా నీకు భయం వేయాలన్నాను. దాని మీద మనకి విశ్వాసం లేదు. ఎవరున్నారు సార్ నాకు కనబడంటాం. నిజంగా కనబడితే మనం చూడగలమా? మన కనబడి చూడగలుగుతుందా? అప్పటికే వేషాడు కూర్చో ఉంటాను. తులసిదాసు లాంటి వాడే తెలుసుకోలేకపోయాడు రామచంద్రుని. హనుమాన్ చాలీస రాసిన ఆయన నాకు రామదర్శనం కావాలంటుంటే ఆంజనేయుడు రాముడు ప్రార్థించి వాళ్ళ దర్శనం ఇయ్యరా అన్నాడు. ఈరోజు రాముడు వస్తాడయా చెప్పాడు. అంతే, రకరకాల పిడివాదాలు తెచ్చి పెట్టాడు. రకరకాల మిత్రులు వచ్చాడు. తాత నాకు పెంచి అన్నాడు. రాముడు వస్తాడు వెళ్ళిపోయాడు. అదే వాళ్ళు వచ్చారే కానీ నువ్వు పెట్టలేదు కదా. ఇది జీవితంలో ఒకటి జరిగిన సంఘటన అండి. నేను చూస్తా ఎక్కడ జరిగిన సంగతి చెప్పుకుంటా వస్తాను. దక్షిణ మీరు అక్కడ 160 పెట్టారు బాబా పూజ చేసి. అది ఎవరిది? ఆ డబ్బులు ఎవరిదే? మంది అయిందే. అయింది. వాడు కూర్చోన్నాడు అక్కడ, పక్కన కూర్చోన్నాడు. ఒకడు వచ్చాడు, బాగున్నాడు.
చేయలేకపోయాడు. మనం ఏమంటాము, 2 రూపాయలు గుర్తుడాయి కదా బాబా, 2 రూపాయలు జైలు పెట్టాడు. వాస్తవం. సరే నేను పెట్టా, 2 రూపాయలు పెట్టా, నాకు 2 రూపాయలు 116 రూపాయలు అంటాడు. మరి వేరగలరా దొన్నలాగా ఉంటావే, నువ్వు కాసాపు వేసుకుంటుంటా, సరే ఇస్తామని ఇస్తాం. మా ఊరే ఉంటాడు, నాకు 116 రూపాయలు కాబట్టి ఎవడ పుస్తకం 116 రూపాయల మళ్ళీ 1 రూపాయలు పెట్టా, 40 రూపాయలకి వెళ్ళి మేము వెళ్ళిన తర్వాత వెళ్ళేది బంధు. ఇంకా మనం దక్షిణ పత్ర పూజ చేశాం కదా, ఇలాంటి పూజ జరుగుతాయి కదా మనిషి. ఇది మన పరిస్థితి. ఇంకా నా పరిస్థితి లేదు, నా విషయం చెప్పుకునే అసలు కట్టేసాను కదా, అయిపోయింది ఇదంతా. అది అది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో జాగ్రత్తగా ఉంటామండి మనం. అలా బాబా మన భగవంతుడు హెచ్చరిక చేస్తూనే ఉంటాడు ఏదో రూపంలో. ఆ హెచ్చరికను మనం గమనించాలి. భగవంతుడు మన అవసరాలు తీర్చడు, అవకాశాలు ఇస్తాడు. ఆయన పట్టుకోండి, అవసరాలు తీర్చడు, నీకు అవకాశం ఇస్తాడు. నువ్వు ప్రయత్నం చేస్తే నీ అవసరం తీరుతావు. కానీ అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటాం. అది అవకాశాన్ని భావించం, నోట్లో ఒకటి దొరకమంటాం. ప్రయత్నం మింగాల్సింది మన మనసులో మనం ధ్యాస లేకపోయాయి. ఇటువన్నీ కూడా భరతమాత జీవితంలో, మహాత్మ జీవితంలో ఎన్ని జరిగాయో. అందుకు మాసగా సత్సంగం నిరంతరం ఎందుకు పెట్టాడంటే ఇది పెట్టాడంటే, ఈ సత్సంగం ద్వారా మనలో ఒక ఆత్మస్థైర్యం కలుగుతుంది. ఏదైనా చేయగలం, మనం సాధించేది ఏది ఉండదు, ఏది శాశ్వతం కాదు, అన్నీ వచ్చిపోయేవి. శాశ్వతమైన భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే. ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ లభిస్తుంది, సర్వము సిద్ధిస్తుంది, మన అవసరాలన్నీ తీరిపోతాయి. ఆడంబరాలు మాత్రం ఇవ్వండి. ఎప్పుడు ఏ సేవలకి ఎంత ఇవ్వాలి అనిపిస్తారు, దాంతో మనకి ఎక్కువ కాలం కోరుకుంటాం. ఎక్కువ చేయాలి మనకే ఇబ్బంది, దాని కావాలి రాసుకుంటాం. ఎప్పుడు అసలు వచ్చేది అనుకోండి, వచ్చేది సరిగ్గా అయిపోయింది, మళ్ళీ అవసరం మళ్ళీ వచ్చింది, మళ్ళీ అయిపోయింది. ఇది ఆచారపర సేవా సంస్థలో జరిగే ప్రక్రియ. ఇది ఎన్ని సర్వీస్ చేస్తున్నాము మీకు పని తెలుసు. స్కూల్స్కి వెళ్తున్నాం, వాళ్ళు చేస్తున్నాం, అన్ని సర్వీస్ చేస్తున్నాం. పుస్తకంలో మాత్రం 0 బ్యాలెన్స్ ఉంటుంది. 0 బ్యాలెన్స్ ఉంటేనే ఇంకా డబ్బులు వస్తుంది. బ్యాంక్ పెట్టామనుకోండి, డబ్బులు రావు. ఆ సమయానికి ఎంత కావాలో అంతే వస్తుంది. ఈరోజు స్కూల్కి సాయంత్రం స్కూల్ ఎంత ఖర్చు పెట్టాలా, 12,000 ఖర్చు పెట్టాలా, ఎస్టిమేషన్ వస్తుంది. కరెక్ట్గా 12,000 వస్తుంది. రూపాయి ఎక్కువ రాదు, రూపాయి తక్కువ రాదు. ఎలా వెలుగుతుంది? సత్సంకల్పం వల్ల. ఇది మనం గొప్పతనం చెప్పుకోవడం కాదండి, జరిగే సంగతి చెప్పుకుంటున్నాం. వీటికన్నిటికీ మూలకారుడు భరద్వాజ మహర్షి గారు. ఆయన ధైర్యం ఇవ్వకపోతే ఎలా ఉండగలండి? ఇంతెందుకు సమ్మేళనం జరిగాం, సూళ్ళపేట జరిగింది. ఎంత ఖర్చు అవుతుంది? ఎస్టిమేట్ ఎంత ఉంటుంది? ఎవరిని డబ్బులు అడగకూడదు, ఇదో కావాల్సిన మనం. ఎవరిని అడగకూడదు, వాడితే తీసుకోవాలి. ఎంత ధైర్యం కావాలి? నీ సొంత పెళ్ళి ఒక ఐటమ్ మార్చుకుని ఇంకొక ఐటమ్ తీసుకున్నాను. సొంత అయితే సరే లైటింగ్ వద్దు, భోజనానికి ఐటమ్ తగ్గించుకుంటాం అనుకుంటాను. సమ్మేళనం అంటే ఎంత కావాలి? ఏదో తగ్గించుకోవడానికి వీలవుతుందా? మరి ఎవరిని అడగకూడదు, ఇది ఒకటి పాయింట్ ఒకటి. అందరూ తల పట్టుకున్నారు. ఇదేం రాడా ఈ సమ్మేళనం అన్నారు, ఇంత డబ్బులు కావాలా, లక్షలు కావాలి కదంటే. అడగండి అమ్మాయిలు పెట్టదు అనుకో, సాగిపోతుంది. అడిగితే ఇస్తారు ఎవరన్నా, అడగకపోతే ఇస్తారు, ఎందుకు ఇవ్వాలనుకుంటారు కదా అని ఇంకా గోళ ఒకటి. మరి ఈ గోళ అన్నింటినీ సమ్మేళనం ముందు రోజు అందరూ శాంతింపు చేసేది. ఎంత ఎస్టిమేట్ చేసుకున్నామో అంత డబ్బులు సమ్మేళనం ప్రారంభం అంత వచ్చేసింది. ఎలా వచ్చింది? అది ఇచ్చిన ధైర్యం ఇచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా ధైర్యాన్ని ఇట్టుకోగలిగితే మన అన్ని అవసరాలు మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ జరగకపోతే అప్పుడు నన్ను అడగండి, మొత్తం తీసి నేను మారేస్తా బయట. ఇది మాత్రం ఛాలెంజ్. ఎవరేమనుకున్న గర్వమని అనుకోండి, మూర్ఖత్వం అనుకోండి, ఏమని అనుకోండి,
ఆ ధైర్యాన్ని నింపినవాడు భరద్వాజ మాస్టర్ గారు. మరి ఆ ధైర్యాన్ని నింపిన ఆ భరద్వాజ మాస్టర్ గారికి శ్వాస ఉన్నంత వరకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన కాలు పట్టుకు చూసమని కాదు, ఆయన ధ్యేయం ఏదో దానికోసం కృషి చేయాలి. ఆయన ధ్యేయం ఒకటే, 10 మందికి ధర్మాన్ని తెలియచి సత్యాన్ని తెలియచి. ఇది వాయిద్య మాటే కదండి. సత్యం వద తర్వాత వెరీ గుడ్ క్లాస్ పట్టాలి. ఇప్పుడు ఆవిష్కర్త ఎవరందరూ ఉత్తరం ఉంటారు అన్నమాట. మరి ఇప్పుడు మాట ఇది, సత్యం వద ధర్మం చర, సత్యాన్ని వరకు ధర్మంలో చరించు. అదే మాస్టర్ గారు చెప్పారు. అది సాయశక్తుల ప్రాణం ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు దానికోసమే కృషి చేయడమే మన జీవిత లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం కోసం ఉంటే మన అవసరాలన్నీ తీరుతాయి. అటువంటి ఆత్మతెరైన ఆ మహాపురుషుడు ఈరోజు శరీరం వదిలిపెట్టి ఎంతమంది గుండెల్లో నువ్వేం చెప్పుకున్నావరా, నాకు చెప్పురా అంటున్నాడు ఆయన. నువ్వేం తెలుసుకున్నావా, ముందు నాకు చెప్పురా అంటున్నాడు. నాకు తెలిసిన కూర్చుంటే అట్ట అని ఎంతమంది రూపంలో కూర్చొని తెలుసా తెలియదా అని మీ దగ్గర నోడు ముయించి వీటికి నోరు తెప్పించాడు. ఇది ఈరోజు జరిగిన సంఘటన. కాబట్టి మనం ధైర్యాన్ని నింపి బహుళ వ్యక్తి, ధీరుడు, మగ ధీరుడు, హీరో, సూపర్ మ్యాన్ ఏమైనా పెట్టుకోండి. ఆయన శరీరంలో మనం ఉన్నాం. మనకి ఎక్కడ చింత అవసరం లేదు. మీరున్న చోటును మాటగా చెప్పుకున్నాడు. మీరున్న చోటు అపవిత్రంగా ఉన్నా నా తపస్సు చేత క్షాళన చేస్తానికి ఛాలెంజ్ చేశాడు మాస్టర్ గారు. మన మనసులో కొంచెం గజిబిజిగా ఉన్నామంటే మన జీవితాల్లో ఆయన తపస్సును దారిపోస్తానికి ప్రామిస్ చేస్తున్నాడు. ఎవరు దారిపోస్తాడండి? నా తపస్సు దారిపోస్తా అంటారా? ఎందుకంటాడన్నమాట. ముక్తిదామని పోయే చక్రవర్తిగా నేను ఉపయోగపడతానన్నాడు మాస్టర్ గారు. అంటే ఈ గట్టు నుంచి ఆ గట్టుకు పోవాలంటే దానికి ఒక వారధి కావాలి, చక్రవంతుని కావాలి. దానికి నేను ఉపయోగపడతాను అంటే ఏంటి? ఆయన పడుకొని ఉంటాడు, ఆయన మీద నడిచిపోతున్నాం. ఎంత బాధపడుతున్నాడు ఆయన. నేను పడుకొని ఉంటే నా మీద పోతా ఉంటే ఎలా బాధ ఉంటుందండి? చివరివాడు తీసుకుపోతే చాలా ఆయనకి. చివరివాడు మన అంతే కదా, నిచ్చి లాక్కుంటాం కదా, నన్ను తీసుకుపోతే చాలా అన్నాడు. ఎవడు చివరివాడు ఉన్నాడు ఇక్కడ? నాకు తెలిసింది, నేను ఏం చెప్పినా ఆ గమనించకూడదా, ఆయన చెప్పా ఆ గమనించకూడదా, ఆయన చెప్పి ఇంతమంది చెప్పాడా, అందరు కానీ పడుకోవడం వేసుకుంటాడా? పోనీ ఆట ఆడుతుందా? బండి ఏమన్నా కొన్ని వేల మంది వచ్చారు అక్కడికి, ఆయన పడుకునే ఉన్నాడు పాపం. మన కోసం ఆయన శరీరాన్ని ఇచ్చాడు, ఆయన రక్తాంతాలకు వచ్చాడు, ఆయన ఊపిరి మనకు అందించాడు. మనం దాన్ని పొంది ఎలా ఉండాలండి? ఆయన చెప్పిన పని మనం చేయాలి కదా. అందుకని ఈ సత్సంగా ఇదంటే ఆయన ప్రేమ, ఇష్టం. మరి పెద్ద పెద్ద యోగము, ధ్యానము, తపస్సు, జపం అని ఏం చెప్పలేదండి. నువ్వు తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి అందించు. అందులో ఒక్కడు సన్మార్గంలో వెళ్ళినా కూడా సరే నీకు జన్మదండి. ఇప్పుడు ఈ ఒక్క మాట వల్ల ఒక్కరికి ఓదార్పు కలిగినా కూడా సరే ఈరోజు సత్సంగం సత్ఫలితం. మరి ఆ ఓదార్పు జరిగిందో ఏడిపించాము, అది ఎవరు వాడిని పుచ్చుకోవాల్సింది. అటువంటి మమోత్సవ పవిత్ర దినం ఈరోజు ఆయన స్మరించుకున్నాం. ఆ స్వేచ్ఛ భావాన్ని భజన రూపంలో చేసుకుంటాం. స్వస్తి. శ్రీ సచిదానంద సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు మహారాజ్ కి జై. గురుదేవ దత్త.